కుంభరాశి వారు ఈ వారం నూతనమైనటువంటి ఆలోచనలు, నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. సాంకేతికంగా మీకున్నటువంటి అవకాశాలను, మీ యొక్క పరిధిని విస్తరింప చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కార్యక్రమాలు, కార్యాలయాల్లో మీకున్నటువంటి పనులు కీలకమవుతూ ఉంటాయి. కాబట్టి టీం వర్క్తో ఈ వారం పనులు చేస్తూ ఉంటారు. ఒంటరిగా మీరు ప్రయత్నాలు చేయటం కంటే ఇతరుల యొక్క సలహాలు, ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకొని కనుక మీరు మీ యొక్క ఉద్యోగ కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే సమాచారము, సాంకేతిక రంగాలు, ఆన్లైన్ వ్యవస్థలు, వాటికి సంబంధమైనటువంటి సేవలు, పరిశోధనా రంగంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. అంతేకాకుండా వీటితో కలిపి సామాజిక సేవా కార్యక్రమాల్లో నూతనమైనటువంటి తరహాలో మంచి మంచి వ్యాపారాలు ప్రారంభించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయాల్లో అనవసరమైనటువంటి ప్రయత్నాలకు, అనవసరమైనటువంటి నిర్ణయాలకు తీసుకోకూడదు, ఆకర్షితులు కాకూడదు. ఎందుకంటే సమయం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడుల విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. స్నేహ సంబంధమైనటువంటి పరిచయాలను ఉపయోగించుకొని పలు రకాల వివిధ రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. అలాగే విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు చేసేటటువంటి వారందరూ కూడా ఖచ్చితమైనటువంటి సమయ పాలన పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆలస్యాలు ఒత్తిడికి, ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఇక ఈ వారం ఆరోగ్య విషయాల్లో కనుక మనం జాగ్రత్తలు ఆలోచన చేసినట్లయితే ఈ కుంభరాశి వారు రక్త ప్రసరణకు సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. త్వరగా అలసిపోతూ ఉంటారు. శారీరకమైనటువంటి అలసట ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నిద్రలేమి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి తగినటువంటి విశ్రాంతిని తీసుకుంటూ ఉండటం మంచిది. ఈ యొక్క రక్త ప్రసరణకు సంబంధమైనటువంటి ఆరోగ్యాలు, ఆహార పదార్థాల విషయంలో ఆలస్యం చేయకుండా త్వరితగతిన ఆయా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఇతరమైనటువంటి అంశాల్లో కనుక చూస్తే ఈ వారం సాంకేతిక పరమైనటువంటి పలు రకాల వస్తువులను కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అవసరానికి తగినటువంటి ఖర్చులు చేయండి. అనవసరమైనటువంటి నివారణ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మార్కెట్ రంగాలను చూస్తూ ఆకర్షితులు అవుతూ అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ఒత్తిళ్లు పెంచుకోకూడదు. ఈ వారం ఈ కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై సుదర్శన స్వామి వారిని పూజించటం మంచిది. సుదర్శన అష్టకమును పారాయణం చేయటము, అలాగే విశేషమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క ఆరాధన చేయటము, తులసీ దళములతో శ్రీకృష్ణుని పూజించడం, అర్చించడం అనేది చాలా మంచిది.